నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమదరహాసం పార్ట్ 6. తులసి కాలు స్లిప్ అయి షాన్పై పడబోతూ ఉంటే అతను ఆమెను కౌగిలించుకున్నట్టుగా పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ లవ్వర్స్ అంటూ మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్గా టీవీలో లైవ్ చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నవారందరూ వారిద్దరినీ ఫొటోస్ తీస్తూ ఉండడంతో షాన్ అందరి వైపు కోపంగా చూశాడు. మీరు ఇప్పటి వరకు తీసిన ఫొటోస్ అన్నీ డిలీట్ చేయండి అని షాన్ అనడంతో షాన్కి భయపడిపోయి అందరూ అతను చెప్పినట్టుగానే చేశారు. తులసిని వదలకుండా అలాగే పట్టుకొని అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్న షాన్ని పక్కకి తోసేసి అతన్ని కోపంగా చూస్తూ ఉంది. ఎప్పుడు అందరినీ బెదిరిస్తూనే ఉంటావా? డబ్బుందన్న అహంకారం నీకు అంటూ తులసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా షాన్పై అరుస్తుంది. షాన్కి కోపం వచ్చి తులసిని అక్కడి నుండి పక్కకు తీసుకొని వెళ్ళాడు. అందరి ముందు ఎందుకలా అరుస్తున్నావు? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నా ఆఫీస్. ఇక్కడ ఉన్నవారందరూ నేను చెప్పినట్టే వింటారు అంటూ షాన్ తన గంభీరమైన గొంతుతో తులసిని భయపెట్టేశాడు. తులసికి షాన్ అంటే మొదటి నుండి కోపం, భయం. ఆ భయంతోనే కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. ఏసీలో కూడా తులసికి చెమటలు పట్టడంతో ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గడాగడా తాగేసింది. ఆయాసంగా రొప్పుతూ, షాన్, నువ్వు మా కంపెనీని, మమ్మల్ని నాశనం చేయాలని మాకు వచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేపిస్తున్నావు. నువ్వు చేసిన పని వల్ల మొదటిసారి మా నాన్నగారి కళ్ళల్లో నీళ్లు చూశాను. అయినా నువ్వు ఎన్ని తప్పులు చేసినా మా నాన్నగారు నిన్ను క్షమిస్తూనే ఉంటారు. కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను. తులసి ఆయాసపడింది చాలు. నేను మా కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని కష్టపడ్డాను. కానీ మీకు వచ్చిన ఆర్డర్స్ని నేను క్యాన్సిల్ చేయించలేదు. ఎవరు చేశారో తెలీదు, కానీ మీ ఫ్యామిలీపై నేనే పగ తీర్చుకోవాలి. మీ నాన్నగారిలా వెన్నుపోటు పొడిచే రకం కాదు నేను. ప్రేమైనా పగైనా ముక్కు సూటిగా తేల్చుకునే సత్తా ఉన్నవాడిని. నాపై లేనిపోని నిందలు వేయడం ఆపేసేయి అంటూ తన డ్రైవర్ను పిలిచి తులసిని బలవంతాన తన కారు ఎక్కించి ఆమెను జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలేసి రమ్మని డ్రైవర్తో చెప్పాడు. ఎంత పొగరు వీడికి! తప్పు చేసి నాపై అరుస్తున్నాడు. అయినా వాడి కారులో నేనెందుకు వెళ్ళాలి అని తులసి మనసులోనే అనుకుంటూ చుట్టూ చూసింది. చీకటి పడడంతో ఒంటరిగా వెళ్ళలేక భయమేసి సైలెంట్గా కారులోనే కూర్చుంది. ఇంటికి చేరిపోగానే తులసి తొందరగా లోపలికి పరుగు తీసింది. అందరూ హాల్లోనే ఉండి టీవీలో వస్తున్న న్యూస్ చూస్తూ బాధపడుతూ ఉన్నారు. తులసి రావడంతో సత్యవతి ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళి, మనకున్న సమస్యలు చాలవా? నువ్వు కూడా మమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేశావు తులసి అంటూ చెయ్యెత్తి కొట్టబోయి తులసిని హత్తుకొని ఏడుస్తూ ఉంది. అమ్మా, ఏమైంది? నేనేం చేశాను అని తులసి అయోమయంగా అడిగింది. తులసి, నువ్వు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? నువ్వు చేసిన పని మాకే కాదు, టీవీలో వస్తున్న
న్యూస్ చూసిన వాళ్ళందరికీ తెలిసిపోయింది అంటూ మంజుల తులసిపై కోప్పడింది. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా గురించి న్యూస్లో రావడం ఏంటి? అంటూ తులసి టీవీ వైపు చూసి అలాగే కుప్పకూలిపోయింది. తులసి దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ రావడంతో, నాన్నగారు, నాకు ఆ న్యూస్కి ఎలాంటి సంబంధం లేదు. నేను కాలేజ్ నుంచి రాగానే మీరు ఏడవడం చూశాను. షాన్పై కోపాన్ని అదుపు చేసుకోలేక అతని ఆఫీస్కి వెళ్ళాను అతనితో మాట్లాడాలి అని. కానీ అక్కడ కాలు స్లిప్ అయ్యి కింద పడబోతుంటే షాన్ నన్ను పడిపోకుండా పట్టుకున్నాడు. అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. జరిగింది ఒకటి అయితే వీళ్ళు చూపించింది మరొకటి అంటూ తులసి తల కొట్టుకుంటూ ఏడుస్తూ చెప్పింది. తులసి, నీ గురించి మాకు తెలుసమ్మా. నువ్వు సంజాయిషీ చెప్పే పని లేదు అంటూ రాజశేఖర్ కూతురిని గుండెలకు హత్తుకొని ఓదార్చాడు. బావగారు, తులసి గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ న్యూస్ వల్ల మన గురించి అందరూ ఏమనుకుంటారు? ఆస్తి పోయి పరువు పోయి మనం ఎలా బ్రతకగలం అంటూ మంజుల ఇంకా ఏదేదో అనబోతూ ఉంటే శ్రీరామ్, వరుణ్ ఇద్దరూ ఆమె నోరు మూపించారు. మంజుల అన్న మాటలకు రాజశేఖర్, సత్యవతిల మనసు కూడా బాధపడింది. షాన్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళగానే జుబేదా ఎంతో సంతోషంగా కొడుకుని హత్తుకుంది. షాన్ బేటా, నువ్వు ఆ రాజశేఖర్ వాళ్ళ పరువు తీసి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు అని జుబేదా అనడంతో, అమ్మీ, నేనేం చేశాను అంటూ తల్లి సంతోషాన్ని చూసి నవ్వుతూ అడిగాడు. నువ్వు ఏం చేశావో మర్చిపోయావా అంటూ ఫోన్లో న్యూస్ చూపించింది. అది చూసి షాన్ షాక్ అయ్యాడు. కోపంగా మీడియా వాళ్లకు ఫోన్ చేసి వస్తున్న న్యూస్ని ఆపేయమని వార్నింగ్ ఇచ్చాడు. పాపం తులసి అని షాన్ ఆమె గురించి ఆలోచిస్తూ బాధపడ్డాడు. షాన్ తన గదిలో నిద్రపోకుండా అటూ ఇటూ తిరగడం చూసి నూర్ బేగం తన వద్దకు వెళ్ళింది. ఆమెను చూసి, నానమ్మ, నువ్వు ఇంకా పడుకోలేదా అంటూ షాన్ ఆమెను మంచంపై కూర్చోబెడుతూ తాను పక్కనే కూర్చున్నాడు. ఈరోజు ఏం జరిగిందో నాకు నాసిమా చెప్పింది. ఆ అమ్మాయి పెళ్ళి కావాల్సిన పిల్ల. అనుకోకుండా ఇలా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా నువ్వే కావాలని చేశావని తెలిస్తే నేను కూడా నిన్ను క్షమించను అని షాన్ నానమ్మ అనడం, అయ్యో నానమ్మ, నేను ఆ కుటుంబంపై పగ తీర్చుకోవాలనుకుంటున్న మాట నిజమే, కానీ తులసిపై కాదు అని షాన్ చెబుతూనే ఆపేశాడు. షాన్, కుటుంబం అంటే అందులో తులసి కూడా ఉంటుంది అంటూ మనవడిని తన ఒడిలో పడుకోబెట్టుకుంటూ, రాజశేఖర్ గురించి నాకు తెలుసు బేటా, వాడు మీ అబ్బుని చంపాలని కలలో కూడా అనుకోడు అంటూ రాజశేఖర్ గురించి చెబుతూ ఉండగానే షాన్ నానమ్మ ఒడిలోనే నిద్రపోయాడు. మనవడిని పడుకోబెట్టి ప్రేమగా చూస్తూ, మీ అమ్మ చెప్పిన మాటలు విని ఆ కుటుంబంపై పెంచుకున్న పగని మర్చిపోయి పెళ్లి చేసుకొని హాయిగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను అని నూర్ బేగం తన మనసులోనే అనుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళింది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి బరువెక్కిన కళ్ళతో నిద్రలేచిన తులసికి ఇంట్లో చాలామంది మాటలు వినిపించి తన గదిలో నుంచి బయటకి వచ్చింది.
కంపెనీపై తీసిన లోన్ కట్టమంటూ వచ్చిన వాళ్ళను బ్రతిమాలుతూ ఉన్న తండ్రిని చూసి తులసి బాధపడింది. అక్కడికి వచ్చిన వాళ్ళు తులసిని చూసి, మీ అమ్మాయికి ఆ రెహమాన్ కంపెనీ ఓనర్ షాన్ మహమ్మద్కి మధ్య ప్రేమాయణం నడుస్తుందని నిన్ననే తెలిసింది. అతడికి ఫోన్ చేసి డబ్బులు అడగండి, మీ ప్రాబ్లం నిమిషంలో సాల్వ్ అవుతుంది అని వాళ్ళు అనడంతో వరుణ్ కోపంగా వారిపై అరిచాడు. మాట పెరిగి గొడవ జరగడంతో వెంటనే డబ్బు కట్టకపోతే మీ కంపెనీని మేము జప్తు చేసుకుంటాము అని రాజశేఖర్కి 2 రోజులు గడువు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వరుణ్, ఏం చేశావురా? నీ ఆవేశం వల్లే మనం రోడ్డున పడాల్సి వచ్చింది అని శ్రీరామ్ కొడుకును తిడుతూ ఉన్నాడు. అన్నయ్య, మన కంపెనీని వాళ్ళ చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. మంజుల పుట్టింటి వాళ్ళు ఆమెకు రాసిచ్చిన ప్రాపర్టీని అమ్మి మన అప్పు తీర్చేద్దాం అని శ్రీరామ్ అనడంతో, ఏం మాట్లాడుతున్నారండి? అది నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన ఆస్తి, నేను అమ్మడానికి ఒప్పుకోను. అయినా దాని మీద హక్కు కేవలం నా కొడుకు వరుణ్కి మాత్రమే ఉంది. మీరు బిజినెస్లో నష్టపోతే రేపు వాడికి ఏమీ లేకుండా చేద్దామనుకుంటున్నారా? మంజుల, కొత్తగా నా ఆస్తి నా కొడుకు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావేంటి అని శ్రీరామ్ మంజులపై కోపడ్డాడు. శ్రీరామ్, ఆవేశపడకు. మంజుల అన్న దాంట్లో తప్పేముంది? అయినా నీ భార్య ఆస్తిని అమ్మడానికి నేను ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది, మీరు గొడవ పడకండి అని రాజశేఖర్ అనడంతో, బావగారు, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఒక్కటే మార్గం ఉంది, తులసికి పెళ్లి చేయడం అని మంజుల అనడంతో అందరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు మంజుల? నీకు మతి కాని పోయిందా? అప్పు తీర్చడానికే మన దగ్గర డబ్బు లేదు అంటే పెళ్లి చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని శ్రీరామ్ అనడంతో, అయ్యో, తులసికి పెళ్లి చేస్తే మన కంపెనీ అప్పు కూడా తీర్చొచ్చు అని మంజుల చెప్పడంతో, అదేలా సాధ్యమని సత్యవతి అడిగింది. అక్క, రాత్రి టీవీలో వచ్చిన న్యూస్ని చూసి తులసిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ ఎవరైనా చేసుకున్నా తులసిని అనుమానిస్తూనే ఉంటారు. మా అన్నయ్య కొడుకుకి పెళ్లి చేద్దామని చూస్తున్నాడు. వాడికి ఇచ్చి తులసిని పెళ్లి చేస్తే మన పరువు నిలబడుతుంది, ఆస్తి కూడా మన చేయి జారిపోకుండా ఉంటుంది. రాత్రి మా అన్నయ్య న్యూస్ని చూసి తులసిని మా ఇంటి కోడలిగా చేసుకుంటానని చెప్పాడు. మీరు ఒప్పుకుంటే సాయంత్రం వాళ్ళని రమ్మని చెబుతాను అని మంజుల అనడంతో, అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య కొడుకుకి మతి స్థిమితం సరిగ్గా లేదు. అలాంటి వాడికి తులసిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తామనుకుంటున్నావు అని వరుణ్ తల్లిపై అరిచాడు. అన్నయ్య, పిన్నిని ఏమీ అనకండి. నాన్నగారు, పిన్ని చెప్పింది నిజమే. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. నేను ఈ సంబంధానికి ఒప్పుకుంటున్నాను అని తులసి అనగానే, తులసి, ఆవేశపడకు అని సత్యవతి ఆపబోతూ ఉంటే, అమ్మా, నేను బాగా ఆలోచించే చెబుతున్నాను. ఒకవేళ నాకే మతి స్థిమితం సరిగ్గా లేకపోతే మీరు ఏం చేసేవారు? అయినా మామయ్య కొడుకే కదా, చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. పిన్ని, మీరు ఇంకెవరి మాట వినకండి, మామయ్య వాళ్ళని రమ్మని చెప్పండి అని తులసి చెప్పేసి తన గదిలోకి వెళ్ళింది. తులసి చెప్పింది విని
మంజుల సంతోషపడిపోయి వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. రాజశేఖర్ తులసి వద్దకు వెళ్ళి, ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు తల్లి అని బాధపడుతూ అడిగాడు. నాన్న, మీరు ఎంతగానో కష్టపడి కంపెనీని నిలబెట్టారు. మీ కష్టాన్ని ఎలా వదిలేసుకుంటారు? రాత్రి జరిగిన దానివల్ల మన పరువు మట్టిపాలు కాకుండా ఈ పెళ్ళి నన్ను కాపాడుతుంది. ఇంకేమీ మీరు ఆలోచించకండి అంటూ తండ్రి చేతిని తీసి తన తలపై పెట్టుకొని నాపై ఒట్టు అంటూ తండ్రిని మాట్లాడనివ్వకుండా చేసింది. మంజుల అన్నయ్య వాళ్ళు రావడం, పెళ్ళికి 2 రోజుల్లోనే ముహూర్తం పెట్టుకొని పెళ్ళి జరిపించబోతూ ఉన్నారు. షాన్కి తులసి పెళ్ళి గురించి తెలిసి షాక్ అయ్యాడు. మతి స్థిమితం సరిగ్గా లేనివాడిని పెళ్ళి చేసుకోబోతుందా? ఇదంతా నా వల్లనే. ఆ రోజు మీడియా వాళ్ళు మా గురించి అలా న్యూస్ వేయకపోతే తులసి ఈ పెళ్ళికి ఒప్పుకునేది కాదేమో. అయినా వాళ్ళ నాన్న ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు అని షాన్ ఆవేశపడుతూనే కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. తులసి చేసే అల్లరిని గుర్తు చేసుకుంటూ షాన్ తనకు తెలియకుండానే తులసి పెళ్ళి జరిగే చోటికి వెళ్ళాడు. అక్కడ మోగుతున్న బాజా భజంత్రీలు విని షాన్ గుండె వేగం పెరిగింది. పరుగులాంటి నడకతో షాన్ పెళ్లి మండపంలోకి వెళ్ళాడు. షాన్ మొహమ్మద్ ముస్లిం అయినప్పటికీ హిందువుల పెళ్ళి ఎలా జరుగుతుందో బాగా తెలుసు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగానే అక్కడ ఉన్న పెళ్లి కొడుకు చేతిలో నుండి తాళిని తీసుకొని షాన్ తులసి మెడలో 3 ముళ్ళు వేశాడు. నిమిషం పాటులోనే ఏం జరిగిందో అక్కడ ఉన్నవారెవ్వరికీ అర్థం కాలేదు. షాన్ అక్కడికి వచ్చిన సంగతి కూడా ఎవ్వరూ గమనించనే లేదు. తులసి షాన్ కట్టిన తాళిని చేతిలోకి తీసుకొని అతని వైపు చూసింది. షాన్ అందరి వైపు చూస్తూ ఇప్పుడు ఈ తులసి షాన్ మహమ్మద్ భార్య అంటూ అందరికీ వినిపించేలా చెప్పి రాజశేఖర్ వైపు చూసి కూతురిని ప్రేమగా చూసుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి, అంతేకాని ఆమె జీవితాంతం సేవలు చేస్తూ ఉండాలని నీలాంటి తండ్రి మాత్రమే ఆలోచిస్తాడు అంటూ షాన్ రాజశేఖర్పై కోపడ్డాడు. షాన్ చేసిన పని వల్ల అవమానంతో పెళ్లి కొడుకు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే షాన్ కూడా తులసి వైపు చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని పెళ్ళికి వచ్చిన వారందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గొంతు మృదువుగా ఉండదు, కొంచెం గండుగానే ఉంటుంది. అయినా సరే నా గొంతు భరిస్తూ వింటున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మామూలుగా మనం మాట్లాడే విధంగానే కథ చెప్పొచ్చు, కాకపోతే అందరికీ అర్థం కాదు కదా, అందుకే ఒత్తులు దీర్ఘాలు తీస్తున్నాను.